రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిన ఆ మాజీ ఎమ్మెల్యేకి అప్పుడే ముఖం ముత్తేసింది. తెలుగుదేశం పార్టీని వీడే యోచనకు వచ్చేశారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతుంది. టీడీపీతో పాటుగా టీటీడీ బోర్డు మెంబర్ పదవి కూడా ఆయన రాజీనామా సమర్పించే యోచనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద నమ్మకంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే యోగ్యం దక్కలేదు. దాంతో ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినా ఇస్తారనుకుంటే కేవలం టీటీడీ బోర్డు మెంబర్ పదవితో సరిపెట్టేశారు. ఇది జంగా కృష్ణమూర్తి అనే మాజీ ఎమ్మెల్యేకి ఏ మాత్రం రుచించకపోయినా సర్దుకుని పోతున్నారు. కానీ తాజాగా టీటీడీ బోర్డులో జరిగినటువంటి పరిణామం ఆయనకి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది, అసంతృప్తిని మిగిలించింది. దాంతో ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ పదవితో పాటుగా టీడీపీ కూడా రాజీనామా చేసేయాలి అనే యోచనకు వచ్చినట్టుగా అంతా చెప్తున్నారు. టీటీడీ బోర్డులో చేసినటువంటి తీర్మానం ప్రకారంగా తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతి దక్కింది. అది జంగా కృష్ణమూర్తికి సంబంధించినటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణానికి పూనుకునే దిశలో అడుగులు పడ్డాయి. దీన్ని ఆంధ్రజ్యోతి ఇటీవల చాలా పెద్ద వివాదాస్పదంగా కథనం రాసింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద గురిపెట్టి బిఆర్ నాయుడు ప్రోద్బలంతోనే జంగా కృష్ణమూర్తి తిరుమల కొండల్లో గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు అంటూ వార్తలు రాశారు. ఈ విషయం మీద నేరుగా ఏపీ క్యాబినెట్లో చర్చ జరిగింది. ఏపీ క్యాబినెట్లో జరిగినటువంటి చర్చలో చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టినట్టు కథనాలు వచ్చాయి. దాంతో ఆ ఇద్దరు నేతలు వ్యతిరేకించడంతో నేరుగా ఇప్పుడు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో టీటీడీ బోర్డులో తాను సుదీర్ఘకాలంగా మెంబర్గా ఉన్నటువంటి కాలంలో తన మాట చెల్లుబాటు కానటువంటి పరిస్థితి రావడం జంగా కృష్ణమూర్తికి ఏ మాత్రం రుచించట్లేదు. టీడీపీని నమ్ముకుని టీడీపీ నాయకత్వం మీద విశ్వాసంతో పార్టీలో చేరితే తనకు జరిగిన అవమానం ఇదా అంటూ ఆయన కుమిలిపోతున్నట్టుగా సన్నిహితులు చెప్తున్నారు. జంగా కృష్ణమూర్తి నిజానికి 1999లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో ఎర్రపతినేని శ్రీనివాసరావుని ఓడించి కాంగ్రెస్ పార్టీ తరపున జంగా కృష్ణమూర్తి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో ఆయన రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ హయాంలోనే తొలిసారి టీటీడీ బోర్డు మెంబర్గా 2005 కాలంలోనే జంగా కృష్ణమూర్తికి ఛాన్స్ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు, వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014లో మళ్ళీ పోటీ చేశారు. అప్పుడు ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవిని జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. ఎమ్మెల్సీగా ఉండగానే టీటీడీ బోర్డులో కూడా ఆయనకి మెంబర్షిప్ దక్కింది. ఇవన్నీ కొనసాగుతుండగానే ఆయన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీని వీడిపోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముంగిట వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరితే ఆయనకి గురజాల కానీ కాకుంటే నరసరావుపేటలో కానీ అసెంబ్లీ టికెట్ దక్కుతుంది అంటూ ఆనాటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆశ పెట్టినట్టుగా ప్రచారం సాగింది. కానీ తీరా టీడీపీ కండువా కప్పుకోగానే ఆయనకి గురజాల రాకపోయే, నరసరావుపేట కూడా దక్కకపోయే. దీంతో ఆయన చాలా నైరాశ్యంలో ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చి సరిపెట్టేశారు. దాంతో సర్దుకు పోదామనుకున్న ఇప్పుడు జంగా కృష్ణమూర్తికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ నిర్మాణ విషయంలో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చేస్తున్నటువంటి తరుణంలో కృష్ణమూర్తిలో అసంతృప్తి రాజుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది. దాంతోనే ఇక టీడీపీలో ఉండి ఉపయోగం లేదని, టీటీడీ బోర్డు మెంబర్గా సాగడం వృధా ప్రయాసని ఆయన నిర్ధారణకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. దాంతోనే ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా చేసి టీటీడీ బోర్డు మెంబర్షిప్ను కూడా వదిలేసుకుని మళ్ళీ ఏం చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి విషయంగా మారింది. మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీ గూటుకు వస్తారా? ఇప్పటికే ఆయన కుటుంబీకులు జడ్పీటీసీగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో జంగా కృష్ణమూర్తి రాజకీయ భౌతవ్యం ఏంటి, ఆయన ఎటు మళ్ళుతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ దిశలో సాగుతారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. యాదవ కులానికి చెందినటువంటి జంగా కృష్ణమూర్తి లాంటి సీనియర్ నాయకుడిని టీడీపీ నేతలు అవమానించారు అనే ప్రచారం సాగితే అది తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం చేకూర్చే విషయం అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో జంగా కృష్ణమూర్తికి అనేక రకాలుగా గౌరవం ఇచ్చారు. ముఖ్యంగా ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్ష పదవిని కూడా జంగాకే కట్టబెట్టారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇలా అన్ని రకాలుగాను జగన్మోహన్ రెడ్డి ఆయనకు గుర్తింపునిచ్చిన, తగిన ప్రాధాన్యత ఇచ్చిన జంగా మాత్రం వైఎస్ఆర్సీపీని వీడిపోయి టీడీపీలో చేరారు. టీడీపీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆయన అవమానంగా భావిస్తున్నారు. దాంతో జంగాని అవమానించారు అనే అభిప్రాయం బలపడితే అది మొత్తం పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవుల్లో ప్రభావం చూపే అంశమవుతుంది. అది తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు టీడీపీ నాయకత్వం జంగాని సముదాయించే ప్రయత్నం చేస్తుందా, లేకుంటే అలాంటి సీనియర్లు ఉంటే ఏంటి పోతే ఏంటి అని ఆయన వదిలేస్తుందా? చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా 2 ఏళ్లకే జంగాకి టీడీపీ మీద, టీటీడీ మీద కూడా ముఖం మొత్తున్నటువంటి వైరం విశేషంగా భావించాల్సి ఉంటుంది.